గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ గురించి 22వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ 22వ తేదీలోపు 12 ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పడడం జరిగింది. హోమ్ ఓటింగ్ కూడా 22వ తేదీ లాస్ట్ డేటు. ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళలేక ఉండా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న వారికి మనకు హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 12 ఫామ్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి దాని ఆథరైజేషన్ కోసం యాక్సెప్టెన్స్ కోసం వెళ్ళున్నారు. అది కూడా 22 లోపు టోటల్గా మొత్తం ఫినిష్ అవుతుంది. ఫర్దర్గా మనకు ఒక ఫెసిలిటేషన్ అంటారు, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఫెసిలిటేషన్ ఏర్పాటు చేసి 5వ తేదీ అక్కడ పీఓలు, ఏపీఓస్ అండ్ ఓపీఓ సెక్టర్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లకు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అక్కడ ఫర్దర్గా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6వ తేదీ 7వ తేదీల్లో మనం ఒక పీవీసీ ఓటింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు వినియోగించుకుంటారు. 12 ఫామ్స్ హోమ్ ఓటింగ్ కోసం 20 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తీసుకుంటారు. రిజిస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.